స్వాధ్యాయ ప్రియులకు హనిత నమస్కరిస్తూ మనము ఒక అద్భుతమైన పుస్తకం పత్రిజీ జ్ఞానామృతం 1 నుండి ఈరోజు మనము సత్యయుగ కాంతి కార్యకర్తలు అంటూ పత్రిసర్ గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఈ పుస్తకం అండి పత్రిజీ ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా ఎన్నో చోట్ల ఎంతోమందికి అందించిన జ్ఞాన సారాన్ని ఒక హారంగా తీర్చిదిద్దిన పుస్తకం. మనకి ఎక్కడెక్కడో వెతుక్కోవలసిన అవసరం లేకుండా ఒక డిక్షనరీ అనేది ఎలా ఉంటుందో అలా ఈ బుక్ పత్రిసర్ గురించి మనకి కూలంకుషంగా తెలియజేయబడింది. సో అండి, ఈ జ్ఞానాన్ని మనం అందుకుంటూ మరింత మందికి అందించే సుకృతం మనకి లభించటం కూడా మన సుకృతం అనే చెప్పాలి. మనది ఇది 108వ పుస్తకం. మనందరం కూడా నిజంగా పత్రిసర్ మనకు అందించిన స్వాధ్యాయ పర్వంలో ఇలా సామూహికంగా ఇంతకాలం ఇన్ని బుక్స్ని పంచుకోవటం నిజంగా ఒక భాగ్యమే అని చెప్పాలి. ఆ నేపథ్యంలోనే ప్రకృతి మనకి అత్యంత అద్భుతమైన జ్ఞానాన్ని ఈ బుక్ ద్వారా అందుకునే మహద్భాగ్యాన్ని అందించింది. ఐఎమ్ రైట్ అండి? సత్యయుగ కాంతి కార్యకర్తలు. నా పేరు సుభాష్ పత్రి. నేను 1947 నవంబర్ 11వ తేదీన నిజామాబాద్ జిల్లా బోధన్లో జన్మించాను. మన జన్మను మనమే ఎంచుకుంటాం అన్న ఆత్మ ప్రణాళికలో భాగంగానే నేను నా తల్లిదండ్రులను మరి నేను పుట్టవలసిన ప్రదేశాన్ని ఎంచుకొని మరీ భిన్న సంస్కృత మేళవింపుతో కూడిన బోధన్ పట్టణంలో పుట్టాను. జీవితంలో అనేక విషయాలను నేను మా అమ్మ సావిత్రమ్మ గారి నుంచి నేర్చుకున్నాను. ముఖ్యంగా కష్టాలను చిరునవ్వుతో స్వీకరించడంలో ఆవిడ చూపించిన ధైర్యస్థైర్యాలు నాకెంతో స్ఫూర్తిదాయకాలుగా నిలిచాయి. ఆవిడ తన జీవితంలో ఎన్నెన్నో కష్ట నష్టాలను మరెన్నో ఇబ్బందులను చవిచూసినా ఏ రోజు కూడా జీవించే ధైర్యాన్ని కోల్పోలేదు. ఆవిడ ఏ క్షణంలో కూడా బద్ధకంగా ఉండేవారు కాదు. పిల్లల సంరక్షణ, చదువులు, సంగీతం, భర్త అనారోగ్యం, వచ్చేపోయే బంధువులు అన్నిటినీ ఏకకాలంలో చూసుకుంటూ కుటుంబ సమస్యలన్నిటినీ అవలీలలుగా ఎదుర్కొన్నారు. ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా ఆవిడ ఏనాడు తన ధైర్యాన్ని కోల్పోలేదు. మరి తన కర్మలకు ఎవరినీ నిందించలేదు. ఇరుగు పొరుగు కుటుంబాలకు, స్నేహితులకు తమ విశేష సహాయ సహకారాలను అందిస్తూ అపారమైన మైత్రితత్వాన్ని ప్రదర్శించేవారు. వారి ఆత్మీయ సంరక్షణలో పెరుగుతూ నేను నా అన్నగారైన వేణు వినోద్ గారి సహకారంతో సంగీతం పట్ల అభిరుచిని పొంది 1963 నుండి 1970 వరకు శ్రీ టిఎస్ చంద్రశేఖర్ సికింద్రాబాద్ గారి దగ్గర వేణువు, 1975 నుంచి 1978 వరకు కర్నూలులో పద్మభూషణ్ డాక్టర్ శ్రీపాద పినాకపాణి గారి దగ్గర ఉన్నత స్థాయి కర్ణాటక సంగీతం నేర్చుకున్నాను. నా ప్రాథమిక మరి మాధ్యమిక పాఠశాల విద్యాభ్యాసం బోధన్లోనూ మరి ఉన్నత పాఠశాల బిఎస్సి డిగ్రీ చదువుల సికింద్రాబాద్లోనూ పూర్తి చేసుకున్న తర్వాత నేను 1966, 1970 సంవత్సరాల్లో బిఎస్సి అగ్రికల్చర్, 1970, 1974 సంవత్సరాల్లో ఎంఎస్సి అగ్రికల్చర్ పూర్తి చేశాను. అదే సమయంలో హైదరాబాద్ రాజేంద్ర నగర్లో ఉన్న ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్లో 1 సంవత్సరం పాటు రీసెర్చ్ ఫెలోగా పనిచేశాను. 1970లో 1 సంవత్సరం పాటు ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్గా తెనాలిలో పనిచేశాను. ఆ తర్వాత కోరమండల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్లో 1975 సంవత్సరం నుంచి 1992 సంవత్సరం వరకు సేల్స్ ప్రమోషన్ ఆఫీసర్గా, సీనియర్ అగ్రోనమిస్ట్గా
రీజియనల్ మార్కెటింగ్ ఆఫీసర్గా మొత్తం మీద సుమారు 18 సంవత్సరాల పాటు ఆ కంపెనీలో పనిచేశాను. అయితే ఈ భౌతిక జీవితం, ఈ ప్రాపంచిక చదువులతో పాటు నాకు చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికత పట్ల చాలా ఉత్సుకత ఉండేది. చిన్నప్పుడు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి శాంతినికేతన్ గురించి విన్నప్పుడల్లా నా ఒళ్ళు పులకరించిపోయేది. నేను నా 8 ఏళ్ల వయసులో మొట్టమొదట చదివిన పుస్తకం మహాత్మా గాంధీ గారి మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. అలాగే 10 ఏళ్ల వయసులో విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగలు, 15 ఏళ్ల వయసులో పండిత సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు రాసిన ఇండియన్ ఫిలాసఫీ 2 సంపూర్ణ సంపుటాలను 2 సార్లు చదివాను. ఆ తర్వాత 10 సంవత్సరాల్లో ఇంగ్లీష్ సాహిత్యం ఎంతో చదివాను. చాసర్, షేక్స్పియర్, మిల్టన్ నుంచి మొదలుపెట్టి డికెన్స్ వరకు, టాల్స్టాయ్, డిస్టోవిస్కీల నుంచి మొదలుపెట్టి రవీంద్రుడి గీతాంజలి మహాకావ్యం వరకు కొన్ని వందల సాహిత్యపరమైన ఇంగ్లీష్ పుస్తకాలను చదివాను. తెలుగులో చలం, శ్రీశ్రీ, కొడవగంటి కుటుంబరావు, అడవి బాపిరాజు మొదలైన వారు రచించిన పుస్తకాలను విస్తారంగా చదివాను. కొద్దిగా హిందీ పుస్తకాలను కూడా చదివాను. చదువుతో పాటు నా సంగీత సాధన, ఆటలు పాటలు, ఉద్యోగం, సంసారం అందరిలా అతి సాధారణంగా గడిచిపోతూ ఉన్నా కూడా నాలో ఏదో తపన నన్ను ప్రశాంతంగా ఉండనిచ్చేది కాదు. ఏదో చెయ్యాలి అనిపించేది, కానీ ఆ చెయ్యాల్సింది ఏమిటో తెలిసేది కాదు. అన్నీ ఉన్నా కూడా నేను ఎందుకు జీవిస్తున్నానో నాకే తెలిసేది కాదు. ఏదో వెలితి, అంతా అయోమయం. అనేక పుస్తకాలు చదివి కొద్దిగా జ్ఞానయోగి అయ్యాను. సంగీతం నేర్చుకుని కొద్దిగా నాదయోగి అయ్యాను. మంచి పనులు చేస్తూ కొద్దిగా కర్మయోగి అయ్యాను. 1976 వరకు ఆ మంత్రమని, ఈ ఆసనమని కొన్ని నేర్చుకున్నాను, కానీ నాలోని అయోమయం మాత్రం తగ్గలేదు. అంతా అపసవ్యంగా తోచేది. 1976 సంవత్సరం తర్వాత కర్నూలు మిత్రుడు శ్రీ రామ చెన్నారెడ్డి ద్వారా ఆనాపానసతి ధ్యానం నేర్చుకున్నాక అంతా సవ్యంగా మారిపోయింది. అప్పటి వరకు నా జీవితం కుర్చీలో ముందుకు వెనుకకు వంగి అటూ ఇటూ అయోమయంగా ఊగుతూ ఉండేవాణ్ణి. తర్వాత అదే కుర్చీలో రిలాక్స్డ్గా కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాను. ధ్యానం చేయకముందు ఇల్లు కట్టుకుంటాం, పెళ్ళాం ఉంటుంది, మొగుడు ఉంటాడు, పిల్లలు ఉంటారు, అన్నీ బాగుంటాయి. కానీ ఏమిటో బాగోదు. కానీ ఎప్పుడైతే మనం ధ్యానంలోకి వస్తామో, ఎప్పుడైతే ఆధ్యాత్మిక శాస్త్రం గురించి అవగాహన చేసుకుంటామో అప్పుడు అన్నీ బాగుంటాయి అన్నది నిజంగా ప్రారంభమవుతుంది. అంతవరకు బాగాలేని మొగుడు కూడా కొద్దిగా బాగానే ఉంటాడు. అంతవరకు బాగాలేని పెళ్ళాం కూడా కొద్దిగా బాగానే ఉంటుంది. అలాగే అంతవరకు బాగాలేని పిల్లలు, మరి బాగాలేని పక్కింటి వాళ్ళు కూడా కొద్దిగా బాగానే ఉంటారు. అప్పటి వరకు నాకు అది రాలేదు, నాకు ఇది ఇవ్వలేదు అని మనం తిట్టుకున్న దేవుడు కూడా కొద్దిగా బాగానే ఉంటాడు. కనుక అంతా సవ్యంగానే జరుగుతోంది అని తెలుసుకుంటాము. ఒకవేళ ధ్యానంలోకి రాకపోతే మాత్రం చివరి శ్వాస వరకు చేసిందే చేస్తూ, విన్నదే వింటూ, తిన్నదే తింటూ, చూసిందే చూస్తూ సమయాన్ని గడిపేస్తుంటాం. అలాంటి జీవితంలో ఎటువంటి ఎదుగుదల ఉండకపోవటంతో నాది ముదనష్టపు జీవితం అనుకుంటూ ఉంటాం. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ప్రాపంచిక చదువులు అందరికీ తప్పనిసరి, కానీ దానికన్నా తప్పనిసరి ఆధ్యాత్మిక విద్య. ఆధ్యాత్మిక విద్యతో కూడిన జీవితాలే పరిపూర్ణంగా ఉంటాయి. కనుక నేను కూడా జ్ఞానపరంగా ఆధ్యాత్మికత అన్నది క్షుణ్ణంగా తెలుసుకొని, మరి అభ్యాసపరంగా ధ్యానం అన్నది తప్పనిసరిగా
అనుభవంలోకి తెచ్చుకున్నాకే పరిపూర్ణంగా జీవిస్తూ వచ్చాను. ఇప్పటి వరకు నేను సుమారు 10,000 మంది ఆధ్యాత్మిక గురువులు వ్రాసిన సుమారు 50,000 ఆధ్యాత్మిక గ్రంథాలను చదివాను. నాలోని ఆధ్యాత్మిక చైతన్యాన్ని విశేషంగా తట్టిలేపిన కారుణ్యమూర్తి డాక్టర్ లోబ్సాంగ్ రాంపా 1979లో ఈ టిబెట్ మహాయోగి వ్రాసిన విజ్ఞానదాయకమైన పుస్తకం యూ ఫర్ ఎవర్ను నేను చదవటం జరిగింది. దివ్య చక్షు గురించి, సూక్ష్మ శరీరయానం గురించి, ఆకాశిక్ రికార్డుల గురించి, మరి మరణానంతర జీవితం గురించి వారు తమ స్వానుభవాలను తిరుగులేని విధంగా అందించి నన్ను ఒకానొక ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుల్లా మలిచారు. వారి నుంచి అపారమైన పరలోక జ్ఞానాన్ని అందుకున్న నేను ఒక ఆత్మ విజ్ఞాన శాస్త్రజ్ఞుడినై ఈ ప్రపంచం ఎలా ఉండాలో అలాగే ఉంటుందన్న సత్యాన్ని తెలుసుకున్నాను. ధ్యానం ద్వారా మనలో ఉన్న అశాస్త్రీయతను సరిచేసుకొని చూస్తే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కటి మనకు అద్భుతంగా కనపడుతూ ఉంటుంది అని అర్థం చేసుకున్నాను. మనలో ఎంత మార్పు వస్తుందో ప్రపంచంలో కూడా అంతే మార్పు సహజంగానే వస్తుంది. మరి మనలో ఎంత అభివృద్ధి కనిపిస్తుందో ప్రపంచంలో కూడా అంతే అభివృద్ధి మనకు సహజంగానే కనపడుతుంది అన్న అవగాహనను పొందాను. ముళ్ళ కంపలతో నిండిన అడవిలో మనం నడవాలి అంటే ఆ అడవిలో ఉన్న ముళ్ళ కంపలన్నిటినీ ఏరవలసిన పని లేదు. కేవలం మన కాళ్లకు చెప్పులు వేసుకొని నడిస్తే చాలు. క్షేమంగా నడిచి మన గమ్యాన్ని చేరుకుంటాము. అలాగే ఈ ప్రపంచంలో మనం ఆనందంగా జీవించాలంటే ప్రపంచాన్ని ప్రక్షాళన చేయవలసిన పని లేదు అని అర్థం చేసుకున్నాను. మనం ఆనందంగా ఉంటే అందరూ ఆనందంగానే ఉంటారు కనుక మన దృక్పథాన్ని శాస్త్రీయంగా ఉండేటట్లు సరిచేసుకుంటూ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి యొక్క వ్యక్తిగత వ్యక్తీకరణ పట్ల గౌరవభావంతో మెలిగితే చాలు అన్న దివ్యత్వపు అవగాహనను పొందాను. ఇదంతా తెలుసుకున్న వారు మరు నిమిషంలోనే నాలోనే ఆవేదన భారం అంతా తగ్గిపోయి నా జన్మ లక్ష్యం ఏంటో నాకే అర్థమైంది. దాంతో నేను నా ఉద్యోగ ధర్మాన్ని మరింత నైపుణ్యంగా నిర్వర్తిస్తూనే ఎక్కడెక్కడ పనిచేస్తున్నానో అక్కడక్కడ అందరికీ ధ్యానాన్ని మరి నేను తెలుసుకున్న ఆత్మజ్ఞానాన్ని దుఃఖ నివారణోపాయాలను చెప్తూ వచ్చాను. ప్రతి ఒక్కరికి నా స్నేహ హస్తాన్ని అందిస్తూ ఒకానొక మైత్రేయ బుద్ధుడిలా ధ్యానం చేయబోయ్, శ్వాస మీద ధ్యాస పెట్టబోయ్ అనేవాడిని. నీకు స్కూటర్ నడపడం నేర్పిస్తాను, ధ్యానం చేయి. నీకు టేబుల్ టెన్నిస్ ఆడటం నేర్పిస్తాను, ధ్యానం చేయి అంటూ ధ్యానం నేర్పించేందుకు లంచం ఇస్తూ ఒక్కొక్కరిని పట్టుకుని ధ్యానంలోకి లాగాను. ఇంటికి కూరలు అమ్మి గంప పట్టుకుని వస్తే సరే మొత్తం గంపంతా నేనే కొంటాను, 1 గంట వరకు కూర్చొని ధ్యానం చేసుకో అని చెప్పేవాడిని. ఒక ఊరు నుంచి మరొక ఊరు వెళ్ళటానికి బస్టాండ్కి వెళ్ళినప్పుడు అక్కడ బఠానీలు అమ్ముకునేవాడితో ఇదంతా అమ్మితే ఎంత వస్తుంది అని అడిగేవాడిని. 15 రూపాయలు సార్ అనేవాడు. బస్సు రావటానికి ఇంకా 1 గంట సమయం ఉంది, నీకు ఆ రూపాయలు నేను ఇస్తాను, అప్పటి వరకు ధ్యానం చేస్తూ కూర్చో అనేవాడిని. అలా ఒక్కొక్కరికి ధ్యానం నేర్పిస్తూ మొదలైన నా జీవితం ధ్యాన ప్రచారోద్యమంలో 47 వసంతాలు పూర్తి చేసుకొని ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చింది. చేస్తే చెయ్యి లేకపోతే చావు అన్న పరమగురువు శ్రీ సదానంద యోగి గారి ఆజ్ఞానుసారమే అంతా జరుగుతోంది. మానవ నాగరికతలో మాంసాహారం అన్నది తరతరాలుగా వస్తోంది. అయితే ఇది ఒక తప్పు పని అని కానీ దానివల్ల మేము సాటి జీవిని హింసిస్తున్నామన్న అవగాహన కానీ 80% మందికి లేదు. కోడి, మేక, రొయ్య, చేప మొదలైన నిస్సహాయ జీవులను చంపి లాభాలను గడించడాన్ని జీవనాధారంగా ఎన్నో లక్షల కుటుంబాలు తమ దౌర్భాగ్యపు వ్యాపారాలు చేసుకుంటున్నాయి. తోటి ప్రాణుల్ని పెంచి సంహరిస్తున్నామన్న కనీస మానవత్వపు భావన లేకుండా వారు దానిని ఒక వృత్తిగా స్వీకరించటం మానవ జాతి చేసుకున్న దౌర్భాగ్యం.
తినేవారు కూడా చనిపోయిన జంతువులు, మృత కళేబరాలను తింటున్నామన్న ఎరుకు కూడా లేకుండా దానిని మామూలు ఆహారంలాగే తింటూ అనేక రోగాల బారిన పడుతున్నారు. ఇలా సర్వ దుఃఖాలకు మూల కారణమైన ఈ మాంసాహార భక్షణను తక్షణం నిరసించాలి. జీవహింసను ప్రోత్సహించే సకల అనార్థాలను నిరోధించాలి. అప్పుడే ఉత్తమ సమాజం రూపొందించబడి ఈ భూమిపై సకల శాంతి సౌభాగ్యాలు విస్తారంగా వెల్లివిరుస్తాయి. ఈ సత్యాలన్నీ తెలియజేస్తూ సత్యయుగ కాంతి కార్యకర్తలుగా చరిత్రలో ఇంతవరకు ఎంతోమంది ఈ భూమి మీదకు వచ్చారు, ఇక ముందు కూడా వస్తారు. కానీ వారిని గుర్తించడం మాత్రం సామాన్య జనాలకు చాలా కష్టం. అందరి పట్ల స్నేహపాత్రులై ఉంటూ కరుణను కురిపించే ఈ సత్యయుగ కాంతి కార్యకర్తలంతా కూడా ఆ మైత్రేయ బుద్ధుడి ప్రతిరూపాలే. ఆ మైత్రేయ బుద్ధుళ్ళందరికీ శతకోటి ధ్యానాభివందనాలు అని చెప్తున్నారు పత్రిజీ. ఓకే మాస్టర్స్, మళ్ళీ రేపటి రోజున మరొక అధ్యాయంతో మిమ్మల్ని నేను కలుస్తాను. థ్యాంక్ యూ.